హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి గురించే చర్చలు జరుగుతున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు వీడియోలు చేసి పడేశారు. కొంతమంది యూట్యూబర్స్ అయితే చావు బతుకుల మధ్య ఉన్న సైఫ్ అలీ ఖాన్ అని తమ్నైల్స్ పెట్టారు. ఇంకొకడైతే కృష్ణ జింక ఆత్మ వచ్చి సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిందని తమ్నైల్ పెట్టాడు. మరొకడు లారెన్స్ బిష్నోయ్ హ్యాండ్ ఉందన్నాడు. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వీడియోస్ చేశారు. కానీ అవేవీ నిజాలు కావు. సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసిన దొంగ పోలీసులకి దొరికాడు. ప్రస్తుతం పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు. మరి ఆ రోజు రాత్రి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఏం జరిగింది? నాకు తెలిసిన పక్కా సమాచారం ప్రకారం పోలీసు వర్గాల ద్వారా అలాగే ఎఫ్ఐఆర్లో నమోదైన ఆధారాల వివరంగా అసలు నిజం ఏంటో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రముఖ హీరోయిన్ కరీనా కపూర్ని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కరీనా కపూర్కి సైఫ్ అలీ ఖాన్కి 2 మగపిల్లలు. మొదటి మగపిల్లవాడి పేరు తైమూర్ ఖాన్. తైమూర్ ఖాన్ పుట్టినప్పుడు సైఫ్ అలీ ఖాన్ తన భార్య పిల్లలతో వేరే ఇంట్లో ఉండేవాడు. సైఫ్ అలీ ఖాన్ కొన్ని సంవత్సరాల ముందు అమృతా సింగ్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్. అమృతా సింగ్కి సైఫ్ అలీ ఖాన్కి 2 పిల్లలు, ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్ల. మగపిల్లాడి పేరు ఇబ్రహీం ఖాన్, ఆడపిల్ల పేరు సారా అలీ ఖాన్. సారా అలీ ఖాన్ కూడా కొన్ని బాలీవుడ్ హిందీ చిత్రాల్లో నటించింది. సైఫ్ అలీ ఖాన్ తన భార్య పిల్లలతో ఇంతకు ముందు ఒక ఇంట్లో ఉండేవాడు. ఆ ఇంటిని ఖాళీ చేసి రెండో కొడుకు జహంగీర్ ఖాన్ పుట్టిన తర్వాత బాంద్రాకి షిఫ్ట్ అయ్యాడు. ఆ ఇంటిని అద్దెకిచ్చేశాడు. ఆ ఇల్లు విలువ అక్షరాల 50 కోట్ల రూపాయలు. నెల నెల అద్దె 3.5 లక్షల రూపాయలు వస్తుంది. బాంద్రా అన్నది ఒక పాష్ ఏరియా, అత్యంత ధనవంతులు నివసించే ఏరియా. బాంద్రాకి షిఫ్ట్ అయిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ సద్గురు శరణ్ అన్న అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఈ సద్గురు శరణ్ అపార్ట్మెంట్కి 3 కిలోమీటర్ల దూరంలోనే షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నతుంది. షారుఖ్ ఖాన్ ఇంటికి 1.5 కిలోమీటర్ల దూరంలో సల్మాన్ ఖాన్ అపార్ట్మెంట్ గ్యాలక్సీ ఉంది. ఈ సద్గురు శరణ్ అపార్ట్మెంట్ అనేది ఒక ధనవంతులు నివసించే అపార్ట్మెంట్. మొత్తం 11 అంతస్తులతో నిర్మించబడింది. ఈ 11 అంతస్తులు చూడడానికి చాలా ఎత్తుగా ఉన్న ఏ అంతస్తుకి ఆ అంతస్తు స్పెషాలిటీ ఉంది. ప్రతి అంతస్తు కూడా డూప్లెక్స్. ఈ 11 అంతస్తులు అంటే ఒక ఫ్లాట్ మీద మరొక ఫ్లాట్, అలా అన్ని డూప్లెక్స్తో నిర్మించబడ్డవి. సైఫ్ అలీ ఖాన్ ఈ సద్గురు శరణ్ అపార్ట్మెంట్లో 2 డూప్లెక్స్లు కొన్నాడు. 11వ అంతస్తు, 10వ అంతస్తు. 11వ అంతస్తులో సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా కపూర్తో తన 2 పిల్లలతో ఉంటున్నాడు. ఆ అపార్ట్మెంట్లో 4 పని మనుషులు. దాని కింది డూప్లెక్స్లో మొదటి భార్య ద్వారా పుట్టిన ఇబ్రహీం ఖాన్, సారా అలీ ఖాన్ ఉంటున్నారు. 15వ తేదీ రాత్రి, ఆ రోజు రాత్రి కరీనా కపూర్ నైట్ అవుట్ పార్టీకి వెళ్ళింది. తన అక్క కరిష్మా కపూర్ కూడా ఆ పార్టీలో పాల్గొంది. అలాగే వీళ్ళిద్దరి కామన్ ఫ్రెండ్స్ రియా, అనిల్ కపూర్ కూతురు సోనం కపూర్ కూడా ఆ నైట్ అవుట్ పార్టీలో పాల్గొన్నారు. కరీనా కపూర్ ఆ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. నైట్ అవుట్ పార్టీ ఉంది కాబట్టి నేను రాత్రి ఇంటికి రావటం లేదు, నేను ఫ్రెండ్ ఇంట్లోనే పడుకుంటానని తన భర్త సైఫ్ అలీ ఖాన్కి అలాగే ఇంట్లో పని మనుషులకి చెప్పింది. ఆ రోజు రాత్రి సైఫ్ అలీ ఖాన్ తన 2 పిల్లలతో డిన్నర్ అది అయిపోయిన తర్వాత తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. ఇంట్లో పని మనుషులు మొత్తం 4 ఉన్నారు. ఒక పని మనిషి పేరు ఇస్మా ఫిలిప్స్. ఈ ఇస్మా ఫిలిప్స్ ప్రత్యేకంగా రెండవ కొడుకు జహంగీర్ ఖాన్ గురించి వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి సైఫ్ అలీ ఖాన్ నియమించుకున్నాడు. ఇస్మా ఆ తర్వాత మిగతా 3 పని మనుషులు కూడా డిన్నర్ అది అయిపోయిన తర్వాత తమ రూముల్లోకి వెళ్ళి పడుకున్నారు. అర్ధరాత్రి 2 గంటలు అవుతుంది. అప్పుడే పని మనిషి ఇస్మాకి హాల్లో ఉన్న బాత్రూంలో ఏదో శబ్దం, అలికిడి వినిపించింది. ఇదేంటప్ప ఈ టైంలో బాత్రూంలో శబ్దం వినిపిస్తుంది, బహుశా సైఫ్ అలీ ఖాన్ ఏమన్నా బాత్రూంలోకి వెళ్ళాడా అంటే, లేదే తను ఉంటున్న బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అందులోకి వెళ్తాడు కానీ ఈ హాల్లో ఉన్న బాత్రూమ్కి ఎందుకు వస్తాడు? పోనీ మేడం కరీనా కపూర్ ఏమైనా వచ్చిందా? అదేంటి రాత్రి రానని చెప్పింది, నైట్ తన ఫ్రెండ్ ఇంట్లోనే పడుకుంటానని చెప్పింది. కరీనా కపూర్కు మేడం కూడా వచ్చుండదు. మరి ఎవరు ఏంటి అలికిడి వినిపిస్తుందని పని మనిషి ఇస్మాకి డౌట్ వచ్చి లేచి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ హాల్లోకి వచ్చింది. హాల్లో ఉన్న బాత్రూంలో లైట్ వెలుగుతుంది. ఏంటిది లైట్ వెలుగుతుందని బాత్రూమ్ దగ్గరికి వెళ్ళింది. తలుపు తీసిన వెంటనే బాత్రూంలో 35 సంవత్సరాల ఒక అగంతకుడు నిలబడి ఉన్నాడు.
టీషర్టు జీన్స్ వేసుకుని ఉన్నాడు. మెడకి మఫ్లర్ అది చుట్టుకుంది. చేతిలో ఒక చిన్న కత్తి, మరొక చేతిలో బ్లేడ్ లాంటిది ఒకటి ఉంది. భుజానికి పిట్టు బ్యాగ్ తగిలించుకొని ఉన్నాడు. పని మనిషి ఇస్మా భయపడిపోయి ఎవరు నువ్వు ఏంటి అని అడిగేసరికి ఆ ఆగంతకుడు నువ్వు అరిచావంటే చంపేస్తానని బెదిరించాడు. అప్పుడు ఇస్మా ఎందుకు వచ్చావు, నీకేం కావాలని అడిగితే ₹1,00,00,000 కావాలని సైగ చేశాడు. దాంతో ఇస్మా బిగ్గరగా కేకలు వేసింది. దాంతో ఆ దొంగ భయపడిపోయి పని మనిషి ఇస్మా మీద దాడి చేశాడు. ఆ దాడిలో ఇస్మా చేతికి ఇక్కడ కోసుకుపోయింది. ఇస్మా అరుపులకి కేకలకి బెడ్రూమ్లో పడుకున్న సైఫ్ అలీ ఖాన్ తలుపు తీసుకుని హాల్లోకి వచ్చాడు. అర్ధరాత్రి 2 గంటల టైం అవుతుంది. ఎదురుగా చూస్తే ఎవడో ఆగంతకుడు తన ఇంట్లో చేత్తో కత్తి పట్టుకుని నిలబడినాడు. పైగా తన పని మనిషి మీద దాడి చేశాడు. ఆ దాడిలో పని మనిషికి కొద్దిగా రక్తం కారుతుంది. ఈ హఠాత్ పరిణామానికి, ఈ దృశ్యానికి సైఫ్ అలీ ఖాన్ ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ హాల్లోకి అడుగుపెట్టాడో ఈ దొంగ ఇంకా భయపడిపోయి సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడు. ఆ దాడిలో సైఫ్ అలీ ఖాన్ చేతికి 2 చోట్ల గాయాలయ్యాయి. ఆ తర్వాత కత్తితో మెడ మీద గాయపరిచాడు. సైఫ్ అలీ ఖాన్ ప్రతిఘటించడానికి ట్రై చేసి వెనక్కి తిరిగినప్పుడు ఆ దొంగ సైఫ్ అలీ ఖాన్ వీపులో పొడిచాడు. దాంతో సైఫ్ అలీ ఖాన్ ఇంకా గాయపడ్డాడు. ఈ అలికిడికి కేకకి మిగతా రూములో ఉన్న 2 పని మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వీళ్ళందరినీ చూసిన దొంగ భయపడిపోయి ఇంటి నుంచి పారిపోయాడు. ఈ హఠాత్ పరిణామానికి ఇంట్లో పని వాళ్ళందరూ షాక్కి గురారు. ఆ తర్వాత ఇమీడియట్గా తేరుకొని కిందంతస్తులో ఉన్న ఇబ్రాహీం ఖాన్, సారా అలీ ఖాన్కి ఫోన్ చేసి చెప్పేసరికి వీళ్ళిద్దరూ హుటాహుటిన పై అంతస్తులోకి వెళ్ళారు. చూస్తే తమ తండ్రి సైఫ్ అలీ ఖాన్ చేతికి మెడకి గాయాలతో రక్తం కారుతూ కనిపించాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా హీరో సైఫ్ అలీ ఖాన్ ఎంతో ధైర్యంగా పోలీసులకి కాల్ చేసి తన ఇంట్లో దాడి జరిగిందన్న విషయం చెప్పాడు. ఇక్కడ తండ్రి గాయాలతో ఉన్నాడు. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. కానీ విచిత్రం ఏంటంటే ఈ సద్గురు శరణ్ అపార్ట్మెంట్ ఎవరిదారిది ఇండివిజువల్ డూప్లెక్స్. జనరల్గా మిగతా అపార్ట్మెంట్స్లో కామన్గా లిఫ్ట్ ఉంటుంది, 1 లేదా 2-3 లిఫ్ట్లు ఉంటాయి. కానీ ఇది పాష్ అపార్ట్మెంట్ అవడం వల్ల ఎవరికి వాళ్ళ ఇంట్లోనే సపరేట్గా లిఫ్ట్స్ ఉన్నాయి. కామన్ లిఫ్ట్ అంటూ లేదు. అలాగే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కూడా లిఫ్ట్ ఉంది. ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. కానీ సైఫ్ అలీ ఖాన్ తనకున్న గాయాలతో కారు నడిపించలేడు. ఇక్కడ కొడుకు ఇబ్రాహీం ఖాన్కి కారు నడపడం రాదు. డ్రైవర్ ఏమో లేడు. ఎందుకంటే రాత్రి అయిపోయింది కాబట్టి ఎటువంటి పని లేదు కాబట్టి డ్రైవర్ని ఇంటికి పంపించేశారు. పోనీ మిగతా అపార్ట్మెంట్స్ అయితే బయటకు వచ్చి పక్కనున్న అపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి సహాయం గురించి అడగచ్చు. కానీ ఈ 11 అంతస్తులో ఉన్న ప్రతి అపార్ట్మెంట్ ఒక డూప్లెక్స్, ఎవరిది వాళ్ళది ఇండివిజువల్, ఎవరికి వాళ్ళకి సపరేట్గా లిఫ్ట్స్ ఉన్నాయి. కామన్ లిఫ్ట్ అంటూ లేదు. దాంతో వేరే దారి లేక కిందకి దిగొచ్చారు లిఫ్ట్ ద్వారా. ఆ తర్వాత బయటకు వచ్చి ఆటోలో సైఫ్ అలీ ఖాన్ని కుట్టించుకుని పక్కన ఉన్న లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడో పోలీసులు కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మీద ఇంట్లో దాడి జరిగిందిగానే పోలీసు కూడా అలర్ట్ అయిపోయి హుటాహుటిన సైఫ్ అలీ ఖాన్కి ఇంటికి వచ్చారు. ఇక్కడ డాక్టర్లు ట్రీట్మెంట్ అది చేశారు. ఆ తర్వాత మెడకి తగిలిన కత్తిపోటు గాయానికి ప్లాస్టిక్ సర్జరీ అది చేశారు. చేతికైన చిన్న చిన్న గాయాలు కూడా కట్లవి వేశారు. మేజర్గా జరిగింది సైఫ్ అలీ ఖాన్ వీపు వెనుక భాగంలో వెన్నుముక ఉన్న పక్కన కత్తి దిగబడింది. డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ అది తీశారు. ఆ వెన్నుముక పక్కనే దాదాపు 1.5 ఇంచ్ కత్తి మొన ఇరుక్కుపోయింది. దాన్ని బయటకు తీశారు. ప్రస్తుతానికి సైఫ్ అలీ ఖాన్ అవుట్ ఆఫ్ డేంజర్, విషమ పరిస్థితుల్లో ఏమీ లేడు. ఇప్పుడు డాక్టర్లు ఈరోజు నాకు అందిన సమాచారం ప్రకారం ఐసీయూ నుంచి జనరల్ వార్డులోకి ఆల్రెడీ షిఫ్ట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ లేచి నడుస్తున్నాడు, తిరుగుతున్నాడు, అంతా బాగానే ఉంది. మరోపక్క పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లే ప్రత్యక్ష సాక్షి పని మనిషి అయిన ఇస్మాని పోలీసులు విచారించారు. ఇస్మా జరిగిందంతా చెప్పింది. అప్పుడు పోలీసులకి అసలు ఈ దొంగ ఇంటి లోపలికి ఎలా ప్రవేశించాడు, ఎప్పుడు ప్రవేశించాడు, సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు. కానీ అర్ధరాత్రి 12 తర్వాత సీసీ కెమెరాలో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్టుగా ఏమీ నమోదు కాలేదు. మరి అటువంటప్పుడు దొంగ ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు అంటే 12 గంటలకు ముందే ఇంట్లోకి వెళ్ళి ఉండాలి. మరి ఎలా వెళ్ళాడు? జనరల్గా ఎవరైనా సరే మెయిన్ డోర్ని వేసి లాక్ చేసుకుంటారు. అదేవిధంగా సైఫ్ అలీ ఖాన్ మెయిన్ డోర్ కూడా లాక్ చేస్తుంది. లాక్ చేస్తున్న డోర్ని ఎలా ఓపెన్ చేశారు? ఈ దొంగ లోపలికి ఎలా వెళ్ళాడు అంటే ఇది ఇంట్లో వాళ్ళ పనే, ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు సహకరించుంటారు అని పోలీసులకి ముందుగా పని మనిషి ఇస్మా మీద అనుమానం కలిగింది.
ఇస్మాని పోలీసులు రకరకాల కోణాల్లో విచారించారు. కానీ ఇస్మాకి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తేల్చుకొని ఇస్మాకి క్లీన్ చిట్ ఇచ్చారు. మరి అయితే ఈ దొంగ లోపలికి ఎలా ప్రవేశించాడు? సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఎక్కడా కూడా దొంగ నమోదు కాలేదు. అప్పుడు ఈ అపార్ట్మెంట్ వెనుక వైపు పోలీసులు వెళ్ళారు. అపార్ట్మెంట్ వెనుక వైపు ఎమర్జెన్సీ దారి ఉంది. ఆ దారి మెట్ల దారి ద్వారా నిర్మించారు. జనరల్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా మరొక యాక్సిడెంట్ జరిగినా మరి ఎమర్జెన్సీ గేట్ ఉండాలి కాబట్టి ఈ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ మెట్లతో నిర్మించారు. ఎందుకంటే మిగతా అపార్ట్మెంట్స్ అందరికీ ఎవరికాడు ఇండివిజువల్ లిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. కానీ ఎమర్జెన్సీ గురించి అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ మెట్ల ద్వారా నిర్మించారు. అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే అప్పుడు ఒక దొంగ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి కనిపించాడు. ఆ దొంగ నెమ్మదిగా మెట్ల దారి గుండు అడుగులో అడుగు వేసుకుంటూ పైకి వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ దొంగ కాళ్ళకి చెప్పులు బూట్లు ఏవి లేవు. అలా లేకుండా పైకి వెళ్తున్నాడు. టీషర్టు జీన్స్ వేసుకుని ఉన్నాడు. భుజానికి ఒక పిట్టు బ్యాగ్ తగిలించింది. అలాగే మెడలో మఫ్లర్ లాంటిది తగిలించింది. అడుగులు వేసుకుంటూ పిల్లిలాగా మెట్లు పైకెక్కుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత ఇంట్లో దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత ఆ దొంగ అదే మెట్ల దారి గుండా కిందకి గబగబా దిగుతూ కనిపించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు ఆ దొంగ దృశ్యాలు అవన్నీ జూమ్ చేసి చూశారు. ఆ తర్వాత రకరకాల కోణాల్లో విచారించి ఇది ప్రొఫెషనల్ దొంగ పని అని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత పోలీసులు జనరల్గా పోలీసుల దగ్గర ఆ ముంబైకి సంబంధించిన ఆ ఏరియాకి సంబంధించిన దొంగల లిస్టు అది ఉంటుంది. దాంతో పోలీసులు కొన్ని గంటల్లోపే ఆ దొంగని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి ఇంటరోగేషన్ అది చేస్తున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇది ప్రొఫెషనల్ దొంగ పని అని తెలిసింది. మరి ఆ ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు, డోర్ని ఎలా ఓపెన్ చేశాడు అన్న దానికి సమాధానం పోలీసు వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే వాడు ఒక ప్రొఫెషనల్ దొంగ. జనరల్గా ప్రొఫెషనల్ దొంగలు ఎటువంటి తాళాన్నైనా తీయగలిగే కీ వాళ్ళ దగ్గర ఉంటుంది. దాంతోనే ఎటువంటి తాళాలైనా తెరుస్తారు. మనకు తెలిసిందే అనేక బ్యాంకు దొంగతనాలు కావచ్చు, ధనవంతుల ఇళ్లలో దొంగతనాలు, ఇవన్నీ దొంగలు తమ దగ్గరున్న తాళంతో చాకచక్యాన్ని తెరిచి లోపలికి వెళ్ళి దొంగతనాలు చేస్తుంటారు. అదేవిధంగా ఈ ప్రొఫెషనల్ దొంగ కూడా సైఫ్ అలీ ఖాన్ ఇంటి తాళాన్ని తన దగ్గరున్న తాళంతో తెరిచి లోపలికి ప్రవేశించాడని ప్రస్తుతానికైతే పోలీసు వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇక పోలీసులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సైఫ్ అలీ ఖాన్ అవుట్ ఆఫ్ డేంజర్. కాకపోతే ఒకవేళ ఆ దొంగ దగ్గర పెద్ద కత్తి ఉన్నట్టయితే అప్పుడు ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండేది. ఆ దొంగ దగ్గర చిన్న కత్తి ఉండడం వల్ల దాన్ని వీపు వెనుక భాగంలో పొడిచాడు. కానీ సైఫ్ అలీ ఖాన్ ఒక హీరో. అలాగే ప్రతిరోజు జిమ్కి వెళ్తాడు, ఎక్సర్సైజ్ అవి చేస్తూ ఉంటాడు కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. దాంతో ఆ కత్తి, చిన్న కత్తి వీపు వెనుక భాగంలో దిగిపోయింది. దొంగ తిరిగి లాగడానికి ప్రయత్నిస్తే ముక్క విరిగిపోయి దగ్గర 1.5 ఇంచు ఇనుప ముక్క, కత్తి ముక్క శరీరం లోపల ఇరుక్కుపోయింది. కాకపోతే వెన్నెముక పక్కనే ఆ కత్తి గుచ్చుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డాక్టర్లు సర్జరీ చేసి ఆ ముక్కను బయటకు తీశారు. ఇప్పుడు మరేమీ పర్వాలేదని డాక్టర్లు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతానికి సైఫ్ అలీ ఖాన్ అవుట్ ఆఫ్ డేంజర్. మరికొన్ని రోజుల్లో డిశ్చార్జ్ కూడా అయిపోతాడు. ఒకవేళ ఇంకా ఏవైనా బ్రేకింగ్ న్యూస్ లాంటిది ఆ దొంగ ద్వారా బయటపడితే అప్పుడు మీకు నేను తప్పకుండా తెలియజేస్తాను. రేపు మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.